హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొన్ని డ్రాయింగ్స్ చూపిస్తాను. ఇవన్నీ 2015లో కొన్ని అయితే గీసాను. అప్పటి నుంచే స్టార్ట్ చేశాను అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ 10 ఇయర్స్ బ్యాక్ సంబంధించినవి అనమాట. అందులో ఇది ఫస్ట్ది టామ్ అండ్ జెర్రీ. టామ్ అండ్ జెర్రీ అందరికి తెలుసు. అందులో ఇది ఒక జెర్రీ అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ఒక గర్ల్ ఫోటో. అండ్ నెక్స్ట్ వీడెవడో ఇంగ్లీష్ మూవీలో వచ్చే అతనిలాగా ఉన్నాడు. మేబీ నాకు తెలీదు ఇతను ఎవరో. జస్ట్ డ్రాయింగ్ నేను కార్టూన్ బాగుందని గీసాను అంతే. అండ్ నెక్స్ట్ వీడు చూడడానికి పిట్టల దొరలాగా ఉన్నాడు. మేబీ పైన అయితే ఈక కూడా ఉంది చూడండి. ఇతనైతే పిట్టల దొరే. ఇంకా అలాగే ఇంకా ఇది మిక్కీ మౌస్. ఇది కూడా నాకు తెలిసి చిన్నప్పుడు అందరికీ తెలిసి ఉండొచ్చు. నెక్స్ట్ తాను కూడా ఒక లేడీ అనమాట, గర్ల్ ఫోటో. ఇది ఒక రాధాకృష్ణులు ఫోటో అనమాట. మేబీ ఇది అందరికీ నచ్చుతుంది. నాకు తెలిసి ఇది కూడా బాగా గీసానని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది ఓన్లీ కృష్ణుడు బొమ్మ. నాకు కళ్ళు అయితే సరిగా గీయటం రాలేదు, అందుకే అది అప్పటి నుంచి అలాగే వదిలేసాను. నెక్స్ట్ దీని ఫోటో అయితే నాకు తెలియదు ఇది ఏంటో మరి, కానీ డ్రాయింగ్ అయితే బాగానే వచ్చింది. నెక్స్ట్ నుంచి ఇది క్లాస్ రూమ్ లవ్ అనుకుంటా. ఇక్కడ నుంచి అయితే ఒక రిలేషన్షిప్ అనేది స్టార్ట్ అయింది చూడండి. ఇది క్లాస్ రూమ్లో స్టార్ట్ అయినటువంటి లవ్ అనమాట. నెక్స్ట్ వీళ్ళకి ఈ లవర్స్కి ఒక పప్పి ఉంది. ఆ పప్పియే ఈ పప్పి. అలాగే వీళ్ళిద్దరు కలిసి ఒక బీచ్ కూడా తిరిగేవాళ్ళు. ఆ బీచే ఈ బీచ్, అదే బీచ్ అనమాట. నెక్స్ట్ లవ్లో ఉన్నప్పుడు ఇంకా నీకు తెలుసు మానిద్దరం అని అలా తిరిగేవాళ్ళు అనమాట. అవి వాటికి రిలేటెడ్ డ్రాయింగ్స్ ఇవి. ఇంకా నెక్స్ట్ రిలేషన్ లవ్ అయిన తర్వాత బ్రేకప్లు కూడా ఉంటాయి. అలాగే అందుకని బ్రేకప్ అయ్యి అమ్మాయి ఏమో ఇలా కూర్చొని పోయింది. వీడైతే ఇంకా ఏడుస్తానే ఉన్నాడు. కానీ మూవీ అన్న తర్వాత ఎవర్ ఎండింగ్ స్టోరీలో అందరు కలిసిపోతారు కాబట్టి సో ఆటోమేటిక్గా కలిసిపోయి ఇక్కడ మ్యారేజ్ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇది అయితే నాకు తెలిసి అందరి లైఫ్లో ఉండేటటువంటి ఒక మూమెంట్. సో ఇదైతే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తరువాత వీళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఇంకేముంటుంది, పిల్లలు. వీళ్ళు బొడ్డాగాళ్ళు. ముందైతే అబ్బాయి, తర్వాత అయితే అమ్మాయి. వీళ్ళిద్దరూ ఆ అమ్మాయి అబ్బాయి. ఇతను ఫాదరు అండ్ డాటరు. మ్యాక్సిమం డాటర్స్నే ఫాదర్స్ అని అతను లవ్ చేస్తారు కాబట్టి సో వాళ్ళు బయటకు తీసుకెళ్ళడానికి అతను డాక్టర్లనే తీసుకొని వెళ్తారు. సో నెక్స్ట్ ఆ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ అనేది ఎలా ఉంటుంది అనమాట. సో ప్లీజ్, నాకు తెలిసి ఇవన్నీ అందరికీ నచ్చి ఉంటాయి. సో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.